జవహర్ నగర్ టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనట్టేనా? సర్వే నెంబర్ 510లో అర్ధరాత్రి బోర్డులు నిర్మాణాలు చేపట్టడానికి కారణమేమిటి? ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్న 510 సర్వే నెంబర్ కు అధికారికంగా ప్రొసీడింగ్ లెటర్లు లేకున్నా అర్ధరాత్రి బోర్లు నిర్మాణాలు చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటి? నిధులు ఎవరు మంజూరు చేశారు? కాంట్రాక్టర్ ఎవరు కేటాయించారు? మున్సిపల్ కార్పొరేషన్ లో చర్చ జరిగిందా? రాజముద్ర పడ్డదా? ప్రభుత్వ భూమి @46,500 రూపాయలకు గజం. ఎవరు కొన్నారు? ఎవరు అమ్మారు? ఎక్కడుంది ఆ భూమి? ప్రభుత్వ లెక్కల ప్రకారం కారీజ్ ఖాతాలో ఉన్న 495 సర్వే నెంబర్లో మోడ్రన్ టాయిలెట్ కోసం 12/10/2020 ప్రొసీడింగ్ లెటర్ తయారైనప్పటికీ 3/11/2020 ఆ భూమిని 500 గజాలను గజానికి 46,500 చొప్పున అమ్ముకున్న కార్పొరేటర్ భర్త ఎవరు? కొన్నవారు ఏమైపోవాలి? సర్వే నెంబర్ 495ని ఆగమేఘాలపై ఆలూరి రాజశేఖర్ 46,500కు గజం చొప్పున అమ్ముకున్నాడా? ఆట స్థలం కోసం అడుగడుగునా ముందు పడ్డ కుతాడి ముఖేష్ ఎక్కడా? ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన, పార్కు పక్షాన కుతాడి శ్వేతా ముఖేష్ అమ్ముడు పోయారా? కుతాడి శ్వేతా ముఖేష్ నేనొక్కడినే చదువుకున్నోన్ని, నేనొక్కడినే జ్ఞానవంతుణ్ణి, నేనొక్కడినే బలవంతుణ్ణి, నేనొక్కడినే ప్రజల కోసం పనిచేస్తానని చెప్పుకుని నీవెక్కడా? రాగలవా ముందుకు? కుతాడి ముఖేష్, అధికార పార్టీలోని పెద్దలకు నువ్వు అమ్ముడు పోకుంటే రాగలవా? 510 సర్వే నెంబర్ గురించి చర్చ పెట్టగలవా మీడియా ముందు? ఏడుకొండల స్వామి 510 సర్వే నెంబర్ గోవిందా గోవిందా. జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ గారు ప్రజలకిచ్చిన మాట కోసమే పార్కు నిర్మాణం చేపడుతున్నారా? అధికార పార్టీ అధ్యక్షుడిపై కక్ష సాధింపు కొరక? #510 సర్వే నెంబర్ అల్లం, 495 సర్వే నెంబర్ బెల్లం. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అధికారికంగా ప్రొసీడింగ్ లెటర్లు ఉన్న భూములను వదిలి 510 సర్వే నెంబర్ పై పడ్డ అధికార యంత్రాంగమా? ఆ భూమిపై లీగల్ గా మీరు సమస్యలు ఎదుర్కొంటారు. సర్వే నెంబర్ 495లో అధికారికంగా ప్రొసీడింగ్ లెటర్ ప్రకారం మోడ్రన్ టాయిలెట్ నిర్మాణం చేపట్టేంత వరకు ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన బిజిలీ టీవీ పోరాడుతుంది.
తదితర విషయాలను ఆధారాలతో సహా బిజిలీ టీవీ మీ ముందుకు తేనున్నది. వేచి చూడండి, ఆధారాలతో సహా మీ ముందుకు రానున్నాము.